భూమి అంటే కేవలం ఓ ఆస్తి కాదు, ఓ కుటుంబానికి అది జీవితకాల సంపాదన అన్నారు మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ. అలాంటి భూమిని ఒక్కసారిగా 22A జాబితాలో పెట్టేస్తే పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన అవసరానికి భూమిని అమ్ముకోవాలన్నా, బ్యాంకు రుణం కావాలన్నా, కొనుగోలు చేసిన ఆస్తిని తిరిగి విక్రయించాలన్న సమస్యగా మారిందన్నారు. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ గా దంపగొత్తగా పెట్టడం కాకుండా ప్రతి కాలనీ, ప్రతి లేఅవుట్ విషయంలో స్పష్టంగా ఈ ఫైళ్లన్నీ చూసి గతంలోని చరిత్రంతో పరిశీలించి ఎక్కడ వాటిని చేర్చకూడదని అర్థమవుతుందో స్పష్టంగా, దీనిలో ఏమనుమానం లేదు. ఇది బహిరంగంగా బయట పెడుతున్నాను, ఇవాళ పాత్రికేయులకు ఇస్తున్నాను. పత్రికల వారు మీరు పరిశోధించుకోండి. ఈ వివరాలు కరెక్టా కదా మీరు పరిశీలించుకోండి. ప్రభుత్వం వారు పరిశీలించుకోండి వివరాలు కరెక్టా కదా అని చెప్పండి. కరెక్ట్ అన్నట్టయితే వెంటనే ఈ భూముల్ని ఈ 22A నుంచి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ నుంచి ఉపసంహరించాలి. చట్టబద్ధ పాలన అనేది ప్రజాస్వామ్య సమాజంలో ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం. చట్టాన్ని ప్రభుత్వమే పట్టించుకోనని చెప్పన్నట్టయితే గోండాకి ప్రభుత్వానికి తేడా ఎక్కడుంటుంది? అది ప్రజాస్వామ్యంలో వ్యవస్థకు ఆత్మహత్య సదృశ్యం. ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం పోయి, నా ఆస్తుల్ని వాళ్ళు కాపాడడం పోయి భక్షిస్తారు, లేకపోతే ఎవడి చేతుల్లో పెద్ద దండా ఉంటే వాడు దాన్ని పూర్తిగా కబ్జా చేస్తాడన్న భావం సమాజంలో ప్రబలిపోతే ఆ వ్యవస్థ నిలవదు. ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ రాష్ట్రం అయినా కావచ్చు. కాబట్టి పార్టీలందరినీ, పెద్దలందరినీ వినమ్రంగా కోరు, ఈ 22Aలో చేర్చడం పూర్తిగా అక్రమము, చట్ట విరుద్ధము. దాన్ని గుర్తించి వాటిని ఈ లిస్టు నుంచి తొలగించండి, లేకపోతే అనవసరంగా